ఓకేమ్మా, సింపుల్, చాలా సింపుల్ అనమాట. ఇప్పటివరకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో మీరు నేర్చుకున్న అంశాలన్నీ కూడా చాలా సింపుల్గానే ఉన్నాయి, నెక్స్ట్ కూడా చాలా సింపుల్గానే ఉంటాయి. కొంచెం దృష్టి పెట్టాలి అంతే. ఇక్కడ మనం చేయగలిగింది ఏంటంటే కొంచెం దృష్టి పెట్టాలి. రైట్. సో మనం ప్రీవియస్ క్లాస్లో ఇది చూసింది ప్రాజెక్ట్ మెట్రిక్స్. సో దీంట్లో మొత్తం మనకు 12 అంశాలు ఉన్నాయి, 12. ఓకేనా? సో షెడ్యూల్ వేరియన్స్ మళ్ళీ ఒకసారి నేను రివైజ్ చేసి దాంట్లో తీసుకెళ్తాను. అంటే ఏంటో చెప్తాను, ఫార్ములాస్ గురించి చెప్పుకునే పనేం లేదు ఇప్పుడు. షెడ్యూల్ వేరియన్స్. షెడ్యూల్ అంటే మనం తీసుకున్నటువంటి టైం, ఏర్పాటు చేసుకున్నటువంటి సమయం ఒక ప్రాజెక్ట్ చేయడానికి. వాస్తవంగా మనం ఎంత సమయాన్ని దీనికోసం ఏర్పాటు చేశాము, ఎంత సమయంలో పూర్తయింది. అది నెగిటివ్ వాల్యూ రావచ్చు, పాజిటివ్ వాల్యూ రావచ్చు. ఓకేనా? సో నెగిటివ్ వాల్యూ వచ్చింది అనుకోండి, మనం ఏర్పాటు చేసుకున్న సమయం కంటే ఎక్కువ సమయం పట్టింది అని అర్థం. 45 రోజులు అనుకుందాం, 50 రోజులు పట్టింది ప్రాజెక్టు. 45 - 50 ఏమవుతుంది? -5 అవుతుంది. సో నెగిటివ్ వాల్యూ వచ్చింది అంటే మనం ఏర్పాటు చేసుకున్నటువంటి షెడ్యూల్ కాకుండా ఆ షెడ్యూల్ని అధిగమించి ఎక్కువ సమయం పట్టింది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. నెగిటివ్ వాల్యూస్ అన్నీ అంతే. ఎఫర్ట్ వేరియన్స్, ఎంత సమయాన్ని, ఎన్ని గంటలు ఈ ప్రాజెక్ట్ మీద వెచ్చించాల్సి వచ్చింది, ఎన్ని గంటలు వెచ్చించాలి, ఎన్ని గంటలు వెచ్చించారు, టోటల్ ప్రాజెక్ట్లో టీమ్ మెంబర్స్ మొత్తం కూడా. సైజ్ వేరియన్స్, ఎంత కోడ్ అనుకున్నామో, ఎంత కోడ్లో ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ అనుకున్నామో, ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్లో ఇది పూర్తయింది. ఎక్కువ లైన్లు పట్టిందా, తక్కువ లైన్లు పట్టిందా, మనం అనుకున్నటువంటి లైన్స్ కంటే ఎక్కువ పట్టిందా, తక్కువ పట్టిందా, ఈ వేరియేషన్స్ని మనం తెలుసుకోవచ్చు. రిక్వైర్మెంట్ స్టెబిలిటీ ఇండెక్స్, ఎన్ని రిక్వైర్మెంట్స్ అనుకున్నాము, ఎన్ని మిగిలాయి చివరికి, ఎన్ని రిక్వైర్మెంట్స్ కలెక్ట్ చేశాము, టోటల్గా ఎన్ని రిక్వైర్మెంట్స్ కలెక్ట్ చేశాము, చివరికి ఎన్ని మిగిలాయి. ఇది రిక్వైర్మెంట్స్ యొక్క స్టెబిలిటీ ఇండెక్స్ చెప్తుంది అనమాట. ఓకేనా? ప్రొడక్టివిటీ, ఉత్పత్తి సామర్థ్యం, టోటల్ ప్రొడక్టివిటీ ఎంత, ప్రాజెక్ట్ యొక్క టోటల్ ప్రొడక్టివిటీ ఎంత, టోటల్ సైజ్ బై ఎఫర్ట్. ఓకేనా? ఇలా ప్రొడక్టివిటీ అనేది మనకు చాలా రకాలుగా ఇచ్చాడు, సుమారుగా 6 రకాలుగా ఇచ్చున్నాడు. టెస్ట్ కేస్ ప్రిపరేషన్ కోసం ఒక ప్రొడక్టివిటీ, టెస్ట్ కేస్ ఎగ్జిక్యూషన్ కోసం ఒక ప్రొడక్టివిటీ, తర్వాత సారీ 1 సెకండ్, ఇది 2 సార్లు రిపీట్ అయింది, ఇక్కడ తీసేస్తాను. టెస్ట్ కేస్ ప్రిపరేషన్ ఒకటి, టెస్ట్ కేస్ ఎగ్జిక్యూషన్ ఒకటి. దాని సామర్థ్యం ఎంత, దీని సామర్థ్యం ఎంత. డిఫెక్ట్ డిటెక్షన్, తప్పులని, సమస్యల్ని ఐడెంటిఫై చేయటం, సమస్యల్ని సాల్వ్ చేయటం, దానిలో సమర్థత ఎంత ఉంది. ప్రతిదాన్ని మనం డిజిట్స్లోనే కొలవాల్సిందే, ప్రతిదానికి డిజిట్స్ ఉంటాయి అన్నమాట. షెడ్యూల్ వేరియన్స్ ఫర్ ఎ ఫేజ్, మనం మొదట్లో చెప్పుకుంది ఏంటి, షెడ్యూల్ వేరియన్స్ ఫర్ టోటల్ ప్రాజెక్ట్. ఇది ఫేజ్ వైజ్ షెడ్యూల్. రిక్వైర్మెంట్స్ అనేటువంటి ఫేజ్కి ఎంత సమయాన్ని కేటాయించుకున్నామో, ఎంత సమయంలో పూర్తయింది. ఈ వేరియేషన్స్ అన్ని తెలుసుకోవాలి. తెలుసుకోవటం ఏం చేస్తాం మనము, భవిష్యత్తులో నెక్స్ట్ ఎప్పుడైనా మనం ప్రాజెక్ట్ని, కొత్త ప్రాజెక్ట్స్ని తీసుకునేటప్పుడు అప్పుడు క్లయింట్స్కి మేము ఇన్ని రోజుల్లో చేయగలము అని మనం డౌట్ లేకుండా చెప్పగలం. ఓకేనా? అనుభవం ఉంటుంది కాబట్టి. ఇవన్నీ క్యాల్కులేషన్ చేసుకుని డేటా మన దగ్గర పెట్టుకొని ఏం చేస్తామయ్యా అంటే, భవిష్యత్తులో జరగవలసినటువంటి మనం టేకప్ చేసేటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ఒక నిర్ధారణ ఉంటుంది మన దగ్గర, ఒక క్లారిటీ ఉంటుంది మన దగ్గర. ఓకేనా? ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాశారనుకుంటున్నా, మీరు డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తారు, రేపు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్, మార్కులు ఇవ్వాలి. వాడు మార్కులు ఇవ్వకుండా మీరు సూపర్గా రాశారు అని వాడు ఇచ్చాడు అనుకోండి, మీరు బ్రహ్మాండంగా రాశారు, మీరు అద్భుతంగా రాశారు, అవునా, మీరు మార్కాపురం కొండంత రాశారు, కంభం చెరువు అంత రాశారు, ఇట్లాంటి ఆన్సర్లు ఇచ్చాడు అనుకోండి, మార్కులు ఇవ్వకుండా మనం చెప్తాం కదా, నీకు ఎంత సంతోషంగా ఉందిరా అంటే, పిల్లల్ని అడగండి చెప్తారు, పిల్లల్ని అడిగితే చెప్తారు బోలెడంత సంతోషంగా ఉందని చెప్తారు. బోలెడంత అంటే ఎంత, అవునా, నీ మీద నాకు ఆకాశం అంత ప్రేమ ఉందంటాడు. ఆకాశం అంత అంటే అసలు ఆకాశం ఏముంది, శూన్యం. ఆకాశం అంటే శూన్యం, అవునా కదా. సో ఎంత అనేది
మనం ఊహించలేము. ఇట్ కెనాట్ బి ఇమాజినరీ థింగ్. సో ఇట్ మస్ట్ బి కౌంటబుల్, ఇట్ మస్ట్ బి క్వాంటిఫైయబుల్, డిజిట్స్లో ఉండాలి ఏదైనా కూడా. ఓకేనా? అందుకనే మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్స్ ఎలా వస్తాయి అంటే మార్కుల రూపంలో వస్తాయి. ఈ మధ్య పాయింట్స్ ఇస్తున్నారు, గ్రేడ్ పాయింట్ యావరేజ్ సబ్జెక్ట్లో 5 పాయింట్స్ వచ్చినాయని, 9.2 వచ్చినాయని చెప్పేసి, 8.3 వచ్చినాయని పాయింట్స్ రూపంలో ఇస్తున్నారు. ఇలా ఒకప్పుడు మార్కులు వచ్చినవి 100కు 90 అని, 100కు 99 అని మార్కుల రూపంలో వచ్చినవి ఇప్పుడు పాయింట్స్ రూపంలోకి మార్చారు. దానికి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. అలాగే ఈ మార్కుల్ని మనం ఉపయోగించడం ద్వారా మనం భవిష్యత్తులో ఎటువైపు వెళ్ళాలి అన్న విషయాన్ని మనం డిసైడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా ప్రాజెక్ట్స్లో జరిగేటువంటి రకరకాల యాక్టివిటీస్, ఈ యాక్టివిటీస్ని మనం కొలవటం, దానికి కొన్ని మెట్రిక్స్ వాడటం, అంటే సూత్రాలు వాడటం ద్వారా వచ్చినటువంటి రిజల్ట్ మొత్తాన్ని, డేటా మొత్తాన్ని, డిజిట్స్ రూపంలో వచ్చిన డేటా మొత్తాన్ని స్టోర్ చేసుకోవటం, స్టోర్ చేసుకున్న డేటాతో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ని టేకప్ చేయటం, అంచనా వేయటం, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ని అంచనా వేయటం. ఇది మనకు దీనివల్ల ఇది అవసరం. ఎఫర్ట్ వేరియన్స్ ఫర్ ఫేజ్. అవునా? ఎన్ని గంటలు కష్టపడాలి, ఎన్ని గంటలు కష్టపడ్డారు, ఎంప్లాయీస్ ఒక్కొక్క ఫేజ్ కోసం ఎన్ని గంటలు కష్టపడాలి, ఎన్ని గంటలు కష్టపడ్డారు, వేరియేషన్ ఎంత. ఇలా ప్రాజెక్టుకి సంబంధించినటువంటి రకరకాల అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనం వాటిని మెజర్ చేశాము యూజింగ్ సమ్ మెట్రిక్స్, యూజింగ్ సమ్ ఫార్ములాస్. ఓకేనా? సో ఇప్పుడు ప్రాసెస్ మెట్రిక్స్ చిన్న కాన్సెప్టే, ఇది ఒక్క స్లైడే, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ రోజుకి నేను క్లాస్ ముగిస్తాను, నాకు వచ్చి వేరే పని ఉంది. ఓకేనా? ప్రాసెస్ మెట్రిక్స్. సో ఇది ప్రాసెస్. ఇందా మనం చెప్పుకుంది ప్రాజెక్ట్. టోటల్ ప్రాజెక్ట్ మీద మనం రకరకాల మెజర్స్ మనం టేకప్ చేయొచ్చు, తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది ప్రాసెస్ అంటే ఒక ప్రక్రియ, చేసే పని విధానంలోకి వెళ్ళిపోతాం ఇంక లోపలికి. ఓకేనా? అదేంటో ప్రాసెస్ వైజ్గా మనం చూసినట్లయితే ప్రాసెస్ మెట్రిక్స్లో అసలు ఏమేం లక్షణాలు ఉన్నాయి, ఈ వేటి గురించి చెప్పాడు అనేది ఒకసారి మనం చూద్దాం. కాస్ట్ ఆఫ్ క్వాలిటీ. ఓకేనా? సో ఇక్కడ మనం కాస్ట్ అంటే కేవలం మనీ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూడకూడదు నాన్న. కేవలం మనీ మాత్రమే కాదు, కాస్ట్ అంటే వెచ్చించినది, ఎంత వెచ్చించాము, ఎంత ధర అంటే విలువ. కాస్ట్ అంటే విలువ అమ్మా, కాస్ట్ అంటే విలువ, ఎంత విలువ. పూర్వం ఇంగ్లీష్ లేని రోజుల్లో ఒక వస్తువు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ధర బలుగుతుంది అని తెలుసుకోవడానికి మన తాతలు, మన ముత్తాతలు ఇలా అడిగేవాళ్ళు షాప్కి వెళ్ళి, బాబు ఈ వస్తువు ఎంత వెల అంటారు. వెల విలువ రెండు ఒకటే. ఇప్పుడు ఏమంటున్నాం, మనం షాప్కి వెళ్ళి దీని కాస్ట్ ఎంత అవుతుంది అని అడుగుతున్నాం. ఓకేనా? సో రెండు ఒకటే. సో విలువ అంటే మనం రకరకాలుగా మాట్లాడుకోవచ్చు. విలువ అనే పదాన్ని రకరకాలుగా మనం ఉపయోగించవచ్చు. అంటే నాణ్యమైనదా అన్న విషయం గురించి విలువ అనే దాన్ని ఉపయోగించవచ్చు. ఉపయోగించదగినదా, నాణ్యమైనది, ఉపయోగించదగినది, ఎంత డబ్బు ఖర్చు అవుతుంది. ఓకేనా? ఎంత కాలం దీన్ని ఉపయోగించవచ్చు, ఎంత మంది ఉపయోగించవచ్చు. ఇలా విలువ అంటే కేవలం మనం డబ్బుతోనే కంపేర్ చేయకూడదు. ఓకేనా? సో కాస్ట్ ఆఫ్ క్వాలిటీ యొక్క వాల్యూ. సో ఒక ప్రాసెస్, ఒక ఫేజ్ తీసుకున్నా, ఒక పని తీసుకున్నా, టోటల్ ప్రాజెక్ట్ తీసుకున్నా, దాని యొక్క క్వాలిటీని మనం మెజర్ చేయాలంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫెక్టివ్నెస్. ఓకేనా? ఇన్ టర్మ్స్ ఆఫ్ లైఫ్. ఇలా మనం రకరకాలుగా దాన్ని మెజర్ చేయటమే కాస్ట్ ఆఫ్ క్వాలిటీ. ఓకేనా? అదేంటో మనం చూద్దాం. ఇట్ ఈజ్ ఎ మెజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఇట్ ఈజ్ ఎ మెజర్, ఇది ఒక కొలత. ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ,
డబ్బుల్ని ఉద్దేశించే కొలవటం. ఫర్ ద క్వాలిటీ పెర్ఫార్మెన్స్ విత్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. ఓకేనా? సో ఎంత ఖర్చు అవుతుంది, ప్రాజెక్టుకి ఎంత ఖర్చు అవుతుంది అనే దాన్ని కొలవబోతున్నాడు. ప్రాజెక్టుకి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఎలా చూస్తాం మనము, అసలు ఎలా వేటిని ఆధారం చేసుకుంటాము, చాలా అంశాలు ఉంటాయి ప్రాజెక్ట్కి ఎలా ఖర్చు అవుతుంది అనేది. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి బయలుదేరి ఒక కారులో బయలుదేరి మనం బాంబే వెళ్తున్నాం, బాంబే దాకా వెళ్తున్నాం. వెళ్ళటానికి ఎంత ఖర్చు అవుతుంది అని మనకి మనం ఒక అంచనాకి రావచ్చు. ఇక్కడి నుంచి కారు రెంట్ ఎంత అవుతుంది, కారుకు డీజిల్ ఎంత అవుతుంది, ఆ కారు డ్రైవర్ ఉంటాడు ఆయనకి ఎంత ఇవ్వాలి. మనం బాంబే అంటే చాలా దూరం ఉంటుంది. వెళ్ళేటప్పుడు మనకు నీళ్లు కొనుక్కోవాలి, అవునా? నీళ్ళన్నీ పైన ట్యాంకు పెట్టుకెళ్ళలేంగా కారు పైన, వాటర్ కొనుక్కోవాలి, ఆకలి అవుతుంటుంది, ఏదైనా తినేది కొనుక్కోవాలి, అవునా? ఇట్లా రకరకాల అంశాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. ఒక ప్రాజెక్టుకి సంబంధించి, ఒక పనికి సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది అంటే కేవలం మనం ఒక కోణాన్ని మాత్రం పరిశీలించకూడదు, చాలా ఉంటాయి ఇక్కడ. అవేంటి ఒకసారి చూద్దాం మనం. సో రివ్యూ, టెస్టింగ్, వెరిఫికేషన్ రివ్యూ, వెరిఫికేషన్ టెస్టింగ్, క్వాలిటీ అసెస్మెంట్, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్, మెజర్మెంట్, ట్రైనింగ్, రీవర్క్ రివ్యూ, రీవర్క్ టెస్టింగ్. ఎన్ని ఉన్నాయి చూడండి అసలు ఇక్కడ. ఓకేనా? అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ పూర్తయింది, దాన్ని రివ్యూ చేయాలి. ఒకసారి రివ్యూ చేస్తారు, టెస్ట్ చేస్తారు, రివ్యూ చేసిన దాన్ని మళ్ళీ వెరిఫై చేస్తారు, టెస్ట్ చేసిన దాన్ని మళ్ళీ వెరిఫై చేస్తారు, క్వాలిటీ అసెస్ చేస్తారు. అదొక టీం ఉంటుంది, దానికోసం కొన్ని రోజులు పడుతుంది, కొన్ని గంటలు పట్టచ్చు, కొంతమంది వ్యక్తులు అవసరం అవుతారు మనకు, వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి. కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్, ఇది సాఫ్ట్వేర్ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి దానికి కావాల్సినటువంటి మిగతా సాఫ్ట్వేర్స్ ఏమిటి, కొన్ని సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయాలంటే కొన్ని సాఫ్ట్వేర్ టూల్స్ మనం కొనుక్కోవాలి, హార్డ్వేర్ టూల్స్ కొనుక్కోవాలి. మెజర్మెంట్, పరిస్థితులను అంచనా వేయటం. ట్రైనింగ్, ఎవరైతే యూజర్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వటం. రీవర్క్ రివ్యూ, ఒకవేళ అవసరమైతే మళ్ళీ దాన్ని ఒకసారి మళ్ళీ రివ్యూ చేయటం. అంటే ట్రైనింగ్ లేదన్న ప్రాబ్లమ్స్ రావచ్చు, సాఫ్ట్వేర్ లేదన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ రావచ్చు, దాని మీద ఇంకొకసారి రీవర్క్ టెస్టింగ్. ఇలాగా చాలా అంశాలు మనం పరిగణలోకి తీసుకోవాలి కాస్ట్ని నిర్ణయించడానికి. ఓకేనా? సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత బై టోటల్ ఎఫర్ట్, ఎంత సమయం ఎన్ని గంటలు దీనికోసం పనిచేశారు ఇంటూ 100, ఇది ఒక ఫార్ములా. సో టోటల్గా కాస్ట్ ఆఫ్ క్వాలిటీ, ఒక క్వాలిటేటివ్ ప్రొడక్ట్ మనకు మార్కెట్లోకి రావడానికి ఎంత ఖర్చు అయ్యింది అనేది వాళ్ళు తెలుసుకోవడానికి ఇన్ని అంశాలని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఖచ్చితంగా ఇలాంటి అంశాలు మనం ప్రతి చోట చూస్తామమ్మా, ప్రతి చోట చూస్తాం, ఖచ్చితంగా చూస్తాం. అది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కారు కొన్నాం అనుకోండి, ఒక కారు లేదా బండి కొన్నాం, కారు కాదు, కారు అందరికి ఉండదు కదా, 2 వీలర్ కొనుక్కుందాం. 2 వీలర్ కొనుక్కోగానే బేసిక్గా దాన్ని టెస్ట్ రైడ్ చేస్తాం మనం. టెస్ట్ రైడ్ చేయించడానికి కారు అయితే టెస్ట్ రైడ్ చేస్తారు, బండి తొందరగా టెస్ట్ రైడ్ చేయరు. దానికి కొంత డీజిలో పెట్రోల్లో ఖర్చు అవుతుంది, అది వాడే ఏర్పాటు చేస్తాడు. కారు కొనిన తర్వాత దానికి యాక్సెసరీస్ ఉంటాయి. కారుతో పాటు మనకు అన్నీ రావు. కారు వాడు ఎయిర్ కండిషనర్ ఫెసిలిటీ ఇవ్వడు, ఫెసిలిటీ ఇస్తాడు, ఎయిర్ కండిషనర్ మనం పెట్టించుకోవాలి. కొన్నిటికి కాస్ట్లీ కార్లకు వాడే ఇస్తాడు, హెవీ కాస్ట్ ఉన్న కార్లకి. ఇంటీరియర్ ఉంటుంది, లోపల వైపున ఇంటీరియర్ అంటే చక్కగా మేము పైన రూఫ్, ఆ సీలింగ్ ఉంటుంది చూసారా, కారు లోపల సీలింగ్, ఆ సీలింగ్ అంతా కూడా ఒక టైప్ ఆఫ్ మెటీరియల్తో, మెత్తటి మెటీరియల్తో దాన్ని ఫినిషింగ్ చేయాలి. లోపల ఉండే సీట్స్ అన్నీ కూడా రకరకాల కవర్స్తో ఫినిషింగ్ చేయాలి. ఇలా ఒక కారు కొనుక్కున్నా, ఒక 2 వీలర్ కొనుక్కున్నా సీట్ కవరు, ట్యాంక్ కవరు ఇవేమి వాళ్ళు ఇవ్వరు. మనం బుక్స్ పెట్టుకోవడానికి పక్కన సైడ్ కవర్ ఒకటి తీసుకుంటాం, సైడ్ బ్యాగ్, అవి వాళ్ళు ఇవ్వరు.
ఓకేనా. వెనక మనం స్టిక్కరింగ్ వేయించుకుంటాం బండికి స్టిక్కరింగ్ వేయించుకుంటాం, వెనక మాత్రం నాన్నకు ప్రేమతో వేయిస్తాం. ముందు పవన్ కళ్యాణ్ బొమ్మ ఉంటుంది, అవునా. డూప్ అనమాట అంతా కూడా. ఉంటారు కొంతమంది, నేను చూశాను. పాప నాన్న బండి కొనిస్తాడు, వెనక మళ్ళీ వేయకపోతే ఏమైనా ఫీల్ అవుతాడేమో నాన్న అని చెప్పేసి నాన్న ఆశీర్వాదము, అమ్మ ప్రేమ, ఇట్లాంటివి కొన్ని డైలాగులు రాస్తారు బండి మీద. ముందు మాత్రం పవన్ కళ్యాణ్ బొమ్మ, చిరంజీవి బొమ్మ ఉంటుంది. చిరంజీవి ఓల్డ్ అయిపోయాళ్ళండి, ప్రభాస్ బొమ్మ ఉంటుంది. దారుణంగా ఉంటుంది అనమాట అది పరిస్థితి. ఇలా ఇవన్నీ యాక్సెసరీస్ అనమాట. సో బండి ఎంత అయిందిరా ఖర్చు అంటే ఇవన్నీ కలుపుకోవాలి మనం. ఇవన్నీ కలుపుకుంటే కానీ మనకు ఖర్చు రాదు. అలాగే సో కాస్ట్ ఆఫ్ క్వాలిటీని డిసైడ్ చేయడానికి ఇది ఒక ఫార్ములా. దెన్ కాస్ట్ ఆఫ్ పూర్ క్వాలిటీ అదేంటి చూద్దాం మనం. సో బేసిక్గా కొన్ని ప్రాజెక్ట్స్లో కొన్ని ప్రాసెసెస్ ఇన్కంప్లీట్గా పూర్తవుతాయి, కంప్లీట్గా పూర్తి కావు. అంటే దాంట్లో ఎక్కడో లోపం జరుగుతుందన్నమాట. అలాంటి వాటిని ఇంప్లిమెంట్ చేయటం కాస్ట్ ఆఫ్ పూర్ క్వాలిటీ. అంటే సరిగా పూర్తి కానటువంటి, పరిపూర్ణంగా కానటువంటి, ఓకేనా, అలాంటి వాటిని టేకప్ చేసి అలాంటివి పూర్తి చేయటం, దానికి ఎంత ఖర్చు అవుతుంది? కాస్ట్ ఆఫ్ పూర్ క్వాలిటీ చెప్తున్నాడు చూడండి. ఇట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ఇంపర్ఫెక్ట్ ప్రాసెసెస్ అండ్ ప్రొడక్ట్స్. పూర్తి కానటువంటి, పరిపూర్ణంగా పూర్తి కానటువంటి ప్రొడక్ట్స్ కానీ ప్రాసెసెస్ కానీ వాటికి ఎంత ఖర్చు అవుతుంది చూడండి. రీవర్క్ ఎఫర్ట్, ఎంత రీవర్క్ కోసం ఎంత సమయం కేటాయించారు బై టోటల్ ఎఫర్ట్. టోటల్గా ఎంత సమయం కేటాయించబడింది, దాంట్లో రీవర్క్ కోసం ఎంత సమయం కేటాయించాము. 100 గంటలు ప్రాజెక్ట్ చేయడానికి పట్టింది, 10 గంటలు రీవర్క్కు పట్టింది. అంటే 10% సమయం కేటాయించారు వీళ్ళు. 100 గంటలు ప్రాజెక్ట్ చేశారు, టోటల్ ప్రాజెక్ట్ చేయడానికి 100 గంటలు పట్టింది, ఓకేనా. రీవర్క్ చేయడానికి 10 గంటలు పట్టింది. అంటే 100 గంటల్లో టోటల్ ప్రాజెక్ట్ కోసం వెచ్చించినటువంటి సమయంలో 10వ వంతు రీవర్క్ కోసం కేటాయించారు. ఇంటూ 100 అంటే 10%, ఓకేనా. సో దాని కాస్ట్ ఎంత అయింది, 100 గంటలకు ఎంత అయింది తెలిస్తే 10 గంటలకు ఎంత అవుతుందో మనకు తెలిసిపోతుంది. ఇట్లా ప్రతిదానికి మనం ఒక విలువ కట్టచ్చు అనమాట. డిఫెక్ట్ డెన్సిటీ. సో బేసిక్గా మనకు డిఫెక్ట్స్ అంటే ఏమిటి? సమస్యలు, అవునా కదా. సమస్యలు, ద నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్. ఎన్ని డిఫెక్ట్స్ని వీళ్ళు ఐడెంటిఫై చేశారు, ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్ చేసేటప్పుడు. ఒక నిమిషం ఉండండి అమ్మా, లైన్లో ఉండండి. చెప్పు. అంటే అందరికీ అంటే అది ఒకళ్ళకి ఇద్దరికి వస్తుందా? ఒకళ్ళిద్దరికి వస్తూ మిగతా వాళ్ళకి బ్రేక్ అవుతుంది అంటే అది మన ప్రాబ్లం కాదు. ఒకవేళ మిగతా వాళ్ళందరికీ బ్రేక్ అయింది అంటే అది మన ప్రాబ్లం. అదే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొబైల్, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెస్ట్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ, వాళ్ళు ఉండేటువంటి ప్రాంతం, ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయి. రెండోది వీళ్ళు ఏం చేస్తుంటారంటే కొంతమంది చెప్తాను, కొంతమంది మేధావులు ఉంటారు స్టూడెంట్స్లో, వీళ్ళు పొదుగుకులు యూట్యూబ్ చూస్తుంటారు, పని పంగు ఉండదు ఎదవలకి. వాడు ఎంతో ఇస్తాడు బ్యాలెన్స్, మొబైల్ డేటా ఇస్తాడు, అది ఎప్పుడైనా అయిపోయే కొద్ది ఏమవుతుంటుందంటే ఈ స్లో అవటము, ఇవన్నీ ఇండికేషన్స్ అనమాట, అట్లా జరుగుతుంటుంది. సో కాబట్టి అది వాళ్ళ దగ్గర ఉండే ప్రాబ్లం కానీ మన దగ్గర ప్రాబ్లం, ఎందుకంటే మనం వైఫైతో నడుపుతున్నాం. ఒకవేళ ప్రాబ్లం వచ్చింది అంటే ఇక్కడ తెలుగు సారికి రావాలి, ఇక్కడ నాకు రావాలి, అక్కడ తెలుగు సారికి వస్తుంది, కొంతమందికి సౌండ్ వస్తుంది, వాయిస్ వినపడుతుంది, కొంతమందికి వినపడట్లా. అది టెక్నికల్గా వాళ్ళ దగ్గర ఉండే ప్రాబ్లం, మన దగ్గర ప్రాబ్లం కాదు. ఎందుకంటే వీళ్ళందరూ స్టూడెంట్స్, చాలా మంది 99% స్టూడెంట్స్ మొబైల్ డేటా మీద రన్ అవుతారు. మొబైల్ డేటా నేను చెప్పేది అదే, మొబైల్ డేటా మీద రన్ అవుతారు.
వీళ్ళు ఏం చేస్తారంటే మార్నింగ్ చాలా మంది చేసే పని మార్నింగ్ లేచినప్పటి నుంచి వీళ్ళకి పని ఉండదు. అవునా? యూట్యూబ్లు చూసుకోవటము, ఇదే గోల. దీంతో మొబైల్ డేటా అయిపోతుంటుంది. అయిపోతే ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఇదే ప్రాబ్లం. అవేర్నెస్ లేదు. ఇప్పుడు ఫైనల్ ఇయర్ క్లాస్ జరుగుతోంది, నేను చూపిస్తాను చూడండి. ఫైనల్ ఇయర్ క్లాస్ జరుగుతోంది. ఎంతమంది వచ్చారు ఫైనల్ ఇయర్ క్లాస్కి? 12 మంది. సిగ్గుండాలి వీళ్ళకి అసలు. 12 మందిలో 2 నావి, ఒకటి నేను, నా ప్రెజెంటేషన్ 2 ఉన్నాయి. 10 మంది వచ్చారు. అవునా? 10 మంది వచ్చారు ఫైనల్ ఇయర్ క్లాస్కి. దరిద్రంలో దరిద్రం అంటే ఇదే. వీళ్ళని బాగు చేయడం మన వల్ల కాదు. అవునా? వీళ్ళకి పొద్దుగూకులు ఏం పని అంటే వీళ్ళకి యూట్యూబ్లో సాంగ్స్ వింటము, సినిమాలు చూడటము. ఈ ముండలందరికీ ఇదే పని. వచ్చిన వాళ్ళకి చెప్తాం, విన్నోడికి చెప్తాం. ఇప్పుడు కాలేదు, మనకు ఆన్లైన్కి ముందు ఆఫ్లైన్ జరిగింది. ఆఫ్లైన్ క్లాస్కి వస్తుంటాడు, మనం పాఠం చెప్తుంటే పొదుగుకులు మాట్లాడుతుంటాడు. మనం ఏం చేస్తామండి? సంకనాకి పోయేవాడు సంకనాకి పోతూనే ఉంటాడు. మనం ఏం చేయలేం దాన్ని. వినపడినోడికి చెప్పండి పాఠం. ఓకేనన్నా? మనం పాఠం చెప్పుకుందాం. సో డిఫెక్ట్ డెన్సిటీ, ఓకేనా? దాని గురించి చూద్దాం మనం. సో నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్. బేసిక్గా మనం ప్రోగ్రామ్ కంపైల్ చేసామనుకోండి. మీ అందరికి తెలుసు, ప్రోగ్రామ్ కంపైల్ చేస్తే మీరు ప్రోగ్రాంలో ఒక 10 లైన్లు రాశారనుకోండి, 10 లైన్స్ మీకు తప్పులు వచ్చినాయి. ఎన్ని లైన్స్లో తప్పులు వచ్చినాయి అన్న విషయాన్ని కంపైలర్, జావా కంపైలర్ కావచ్చు, సి కంపైలర్ కావచ్చు, చాలా స్పష్టంగా చెప్తుంది. చాలా స్పష్టంగా అనమాట. సో నథింగ్ బట్ దే ఆర్ డిఫెక్ట్స్ టు బి సాల్వ్డ్. ఓకేనా? సో ఇట్ ఈస్ చెప్తున్నాడు చూడండి, ఇట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ డిటెక్టెడ్ ఇన్ ద సాఫ్ట్వేర్ డ్యూరింగ్ ద డెవలప్మెంట్ డివైడెడ్ బై ద సైజ్ ఆఫ్ ద సాఫ్ట్వేర్. ఓకేనా? సైజ్ ఆఫ్ ద సాఫ్ట్వేర్. సో బేసిక్గా సైజ్ని ఎలా కొలుస్తారో నిన్న మనం చూసాం. కేఎల్ఓసి లేదా ఫంక్షనల్ పాయింట్స్. కేఎల్ఓసి అంటే కిలో లైన్స్ ఆఫ్ కోడ్. 10,000 లైన్స్ మనం రాసామనుకోండి, 10K LOC అని రాస్తాం మనం. ఓకేనా? సో బేసిక్గా ఇక్కడ ఇచ్చేటువంటి ఫార్ములా ఇచ్చే టోటల్ నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ బై ప్రాజెక్ట్ సైజ్. ఓకేనా? సో 5 తప్పులు ఉన్నాయి, మనం 100 లైన్లు రాసాం అంటే 5 చోట్ల తప్పులు ఉన్నాయి. 5 చోట్ల 5 లైన్స్లో తప్పులు ఉన్నాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క లైన్ రిపీట్ అవుతూ ఉంటుంది. రిపీట్ అయినంత మాత్రాన మనం ఆ తప్పుల్ని ఎక్సెస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. రిపీటెడ్ లైన్సే కదా, అప్పుడు ఒకే తప్పుగా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవచ్చు. సో డిఫెక్ట్ డెన్సిటీ, దాని యొక్క తీవ్రత ఎంత ఉంది, డిఫెక్ట్స్ యొక్క శాతం ఎంత ఉంది, ఎన్ని తప్పులు వచ్చినాయి అన్న విషయాన్ని ఇక్కడ మనం ఈ ఫార్ములాతో అంచనా వేయచ్చు. రివ్యూ ఎఫిషియన్సీ. రివ్యూ అనేది మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. రివ్యూస్, ఇప్పుడు మనకు సినిమా వచ్చిందనుకోండి, రివ్యూ రాస్తారు కొంతమంది. ఈ సినిమా ఇలా ఉంది, ఆ సినిమా అలా ఉంది. అవునా? మనం ఒక వస్తువు కొనుక్కుందాం అనుకోండి, అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ. సో ఏం చేస్తారు? బేసిక్గా రివ్యూ రాస్తారు వాళ్ళు. నాకు ఈ వస్తువు చాలా బాగా నచ్చింది, నాకు ఈ వస్తువులో బ్యాటరీ ప్రాబ్లం ఉంది, నాకు ఈ వస్తువు తొందరగా ఛార్జింగ్ అవ్వట్లేదు, నాకు ఈ వస్తువు బాగా ఛార్జింగ్ అవుతుంది కానీ సౌండ్ సరిగ్గా రావట్లేదు. ఇవన్నీ రివ్యూస్ అనమాట. ఓకేనా? సో ఈ రివ్యూస్ని కూడా మనం మెజర్ చేయొచ్చు. చెప్తున్నాడు చూడండి. సో రివ్యూ ఎఫిషియన్సీ ఏ స్థాయిలో రివ్యూ చేయడం జరిగింది, డిఫైన్డ్ యాజ్ ద ఎఫిషియన్సీ ఇన్ యూటిలైజేషన్. అవునా? రివ్యూ అంటే ఎలా రాస్తారు వాళ్ళు చెప్పండి. మనకు అమెజాన్లో ఒక వస్తువు, ఒక స్పీకర్ కొనుక్కున్నాం, స్పీకర్ కానీ సెల్ ఫోన్ కానీ ఏదో కొనుక్కున్నాం, హెడ్ ఫోన్స్ ఏదో కొనుక్కున్నాం. దాన్ని ఇంకా రకరకాలుగా వాడాలి వాడు. దాంట్లో ఎన్ని ఆప్షన్స్ ఉంటే అన్ని ఆప్షన్స్ వాడగలిగినప్పుడే దాని మీద వాడు రివ్యూ రాయగలడు. అంతే కదా? ఒక వస్తువు కొనుక్కోగానే అది ఎలా ఉంది అంటే అర్థం ఏమిటి? దాంట్లో ఉన్నటువంటి 1 నుంచి 100 ఫంక్షనాలిటీస్ ఉన్నాయనుకోండి, 100 ఫంక్షనాలిటీస్ను వాడి రకరకాల కోణాల్లో వాడి అవి ఎలా పని చేస్తున్నాయో, ఎలా పని చేయట్లేదో, ఎలా పని చేయాలో రివ్యూ రాస్తారు. దానికి స్టార్ రేటింగ్ ఇస్తారు. ఓకేనా? ఎక్కడైనా అంతేనన్న, ఎక్కడైనా అంతే. ఓకే? సో
efficiency in utilization. Efficiency in utilization by, లేదా మనం ఇలా కూడా తీసుకోవచ్చు, డిటెక్టింగ్ రివ్యూ డిఫెక్ట్స్ ఇన్ ద వెరిఫికేషన్ స్టేజ్. డిటెక్టింగ్ రివ్యూ డిఫెక్ట్స్ ఇన్ ద వెరిఫికేషన్ స్టేజ్. ఇది కానీ అది కానీ ఏదైనా తీసుకోవచ్చు మనం. వెరిఫికేషన్ అప్పుడు వెరిఫికేషన్ స్టేజ్లో డిఫెక్ట్స్ని రివ్యూ చేయటం, డిటెక్ట్ చేయటం, డిటెక్టింగ్ రివ్యూ డిఫెక్ట్స్. ఓకేనా? వెరిఫికేషన్ అప్పుడు డిటెక్ట్ చేయటం అనేది మనం తీసుకోవచ్చు, లేదా దీన్ని ఇంకో రకంగా చెప్పాలంటే వాళ్ళు ఎలా ఉపయోగిస్తున్నారు అనేది. రెండు ఒకటే. వెరిఫికేషన్ ఎప్పుడు చేస్తాం మనము? వాడు ఎలా ఉపయోగిస్తున్నాడు అనేది వెరిఫికేషన్ చేయటం. దీన్ని ఇంకో కోణంలో ఏం చెప్పాడంటే ఎఫిషియన్సీ ఇన్ యూటిలైజేషన్ అని చెప్పాడు. రెండు ఒకటే. యూటిలైజేషన్ అన్నా యూసేజ్ని వెరిఫికేషన్ చేయటం అన్నా రెండు ఒకటే. సో దానికి ఇక్కడ ఫార్ములా ఇచ్చేసాడు. ఓకేనా? సో ఒక వస్తువుని ఏ స్థాయిలో వాడుతున్నారు, ఎలా వాడుతున్నారు, ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, దాని మీద రివ్యూ అనమాట. ఇది ఒక రివ్యూ. దీన్ని తెలుసుకోవడం ద్వారా కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో మనం జాగ్రత్త పడచ్చు. టెస్టింగ్ ఎఫిషియన్సీ. టెస్టింగ్ ఎఫిషియన్సీ. ప్రతి ప్రాసెస్ని మనం టెస్ట్ చేయాలి, దాని ఎఫిషియన్సీని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? ఇక్కడ చెప్తున్నా 1 మైనస్ defects found in acceptance by total number of testing defects. Okay na? So defects found in acceptance. Defects found in acceptance by total number of testing defects into 100. So ఇది ఒక ఫార్ములా. టెస్ట్ చేయటం, టెస్టింగ్ లో ఎన్ని కరెక్ట్ గా వచ్చినాయి, ఎన్ని కరెక్ట్ గా రాలేదు, టోటల్ టెస్టింగ్ ఎఫిషియన్సీ, ఎన్ని మనం కరెక్ట్ గా టెస్ట్ చేసాము. ఓకేనా? ఎన్ని చేయాల్సింది, ఎన్ని మనం కరెక్ట్గా టెస్ట్ చేసాము, ఎన్ని సరిగ్గా టెస్టింగ్కి స్పందించినాయి, ఇవన్నీ మనకు వచ్చేటువంటి రిజల్ట్స్ దీని నుంచి. డిఫెక్ట్స్ రిమూవల్ ఎఫిషియన్సీ. డిఫెక్ట్స్ రిమూవల్ ఎఫిషియన్సీ. 1 సెకండ్. డిఫెక్ట్స్ రిమూవల్ ఎఫిషియన్సీ. ఓకే? సో ఇది ఫైనల్ థింగ్, చివరిది. ఇంకా ఇవన్నీ కూడా మనం సహజంగా ప్రతి పనిలో చూసేవే, కాకపోతే ఇక్కడ పదాలు డిఫరెంట్గా ఉన్నాయి అంతేనమ్మా. సో గివ్స్ ద ఎఫిషియన్సీ విత్ విచ్ డిఫెక్ట్స్ వర్ డిటెక్టెడ్ అండ్ మినిమం డిఫెక్ట్స్ వర్ ఫిల్టర్డ్ డౌన్ టు ద కస్టమర్. సో టోటల్గా మనకు ఒక కస్టమర్ చేరే నాటికి టోటల్గా ఉన్నటువంటి డిఫెక్ట్స్ని మనం సాధ్యమైనంత వరకు మినిమైజ్ చేయగలగాలి. ఎక్కడైనా ఉండేది అదే అది. అవునా? సో మనం చూడండి, ఫైనల్ ఇయర్ పూర్తయ్యే నాటికి అన్ని సబ్జెక్ట్స్ పూర్తవ్వాలి. ఇది చాలా మంది టార్గెట్. కొంతమంది ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కల్లా ఫస్ట్ సెమిస్టర్ అయిపోవాలి, అంటే పాస్ అయిపోవాలి అన్నీ కూడా, లేదా మంచి మార్కులు రావాలి. కొంతమంది ఎలా పెట్టుకుంటారంటే 3 సంవత్సరాల లోపల డిగ్రీ ఫైనల్ సెమిస్టర్ పూర్తయిపోయే లోపల, డిగ్రీ ఫైనల్ సెమిస్టర్ రిజల్ట్స్ వచ్చే లోపల మధ్యలో ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నా కూడా అవన్నీ పూర్తయిపోవాలి అనేది ఒక నియమంగా పెట్టుకుంటారు. అర్థమవుతుందా? అంటే టోటల్గా మన సర్టిఫికేట్స్ మన చేతికి వచ్చే సమయము, మనం డిగ్రీ చదివే సమయము ఒకటే అయి ఉండాలి. డిగ్రీ 3 సంవత్సరాలు చదువుతాం, 3 సంవత్సరాల తర్వాత సర్టిఫికేట్ మన చేతికి రావాలి. ఇంకో సంవత్సరం ఎక్సెస్గా చదవకూడదు. ఓకేనా? సో డిఫెక్ట్ రిమూవల్ ఎఫిషియన్సీ. డిఫెక్ట్స్ని, సమస్యల్ని తొలగించటం అనే దాంట్లో ఎంత సమర్థత ఇక్కడ చూపించడం జరిగింది, ఎంత సమర్థవంతంగా డిఫెక్ట్స్ని రిమూవ్ చేశాము అనేది ఇక్కడ పాయింట్. ఓకేనా? ఇట్ గివ్స్ ద ఎఫిషియన్సీ విత్ విచ్ డిఫెక్ట్స్ వర్ డిటెక్టెడ్. ఓకే, ఎంత సమర్థతతో, ఎఫిషియన్సీ విత్ విచ్ డిఫెక్ట్స్ వర్ డిటెక్టెడ్, ఎంత సమర్థతతో మనం తప్పులని ఐడెంటిఫై చేశాము, డిఫెక్ట్స్ ఎన్నిటిని మినిమైజ్ చేశాము. కస్టమర్ దగ్గరికి వెళ్ళే సమయానికి ఎన్నిటిని మినిమైజ్ చేశాను, లేదా 0 చేసేసాను. ఓకేనా? చిన్న ఫార్ములా ఇక్కడ వచ్చించు. టోటల్ డిఫెక్ట్స్ కాట్ బై ద కస్టమర్ బై టోటల్ నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్. ఓకేనా? ఎన్ని తప్పుల్ని కస్టమర్ ఐడెంటిఫై చేశాడు, టోటల్గా ఎన్ని తప్పులు ఉన్నాయి. 100 ఉండొచ్చు, కస్టమర్ పాపం ఒక 5 ఐడెంటిఫై చేశాడు. ఆ 5టిని మిగతా వాటిని కూడా మనం క్లియర్ చేసేయాలి. ఓకేనా? సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్.
రేపటితో చిన్న చిన్న ఆ, ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ టాపిక్ ఉంటుంది, అది పూర్తి చేసుకొని రేపు న్యూ కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఓకేనా? సో ఎవరైనా డౌట్స్ ఉంటే ఉండండి, అదర్వైజ్ యూ కెన్ లెఫ్ట్ ఫ్రమ్ ద మీటింగ్.